వెల్కమ్ బ్యాక్ టు శరత్ విద్యా టెక్ ఛానల్. సిపిఎస్ ఎంప్లాయీ సంబంధించి టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 సంబంధించి ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిఎఫ్ఎంఎస్ ఐడి ఇస్తున్నాం. తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈఎస్ఎస్, మాస్టర్ డేటా, ఏపీజీఎల్ఐ, రిపోర్ట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనము రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలి. రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అదర్స్ కింద సిపిఎస్ డాష్ బోర్డ్ ఉంటుంది. సిపిఎస్ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది, నేమ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అని చూపిస్తుంది. ఇక్కడ మనము లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ కనిపిస్తుంది. కరెంట్ హోల్డింగ్ వాల్యూ కనిపిస్తుంది. స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని ఇక్కడ 3 ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఫైనాన్షియల్ ఇయర్, క్వార్టర్ అని వస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్ 2024-2025 వస్తుంది. ఇక్కడ క్వార్టర్ వచ్చి మనకు 4 క్వార్టర్లు ఉంటాయి. క్వార్టర్ 1 వచ్చి ఏప్రిల్, మే, జూన్ వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వచ్చి సెకండ్ క్వార్టరు. థర్డ్ క్వార్టర్ వచ్చిన తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఫోర్త్ క్వార్టర్ వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇలా 4 క్వార్టర్లు ఉంటాయి. మనకి ఏ క్వార్టర్ కావాలనేది స్టేట్మెంట్ అనేది మనము ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు క్వార్టర్ 1 సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రింట్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా మరలా మనకు క్వార్టర్ 2 కావాలనుకోండి, ఇదే విధంగా క్వార్టర్ 2ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. క్వార్టర్ 2ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అట్లానే మనకు క్వార్టర్ 3, క్వార్టర్ 4 తీసుకోవచ్చు. లేదు మనకు అన్ని క్వార్టర్ కలిపి ఒకేసారి కావాలనుకోండి, ఆల్ పైన క్లిక్ చేసి డౌన్ మీద బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, మనకు ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ మనకు వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క సిపిఎస్ ఎంప్లాయీ సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే సిపిఎస్ ఎంప్లాయీ సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.